ఇళ్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తయ్యేందుకు సిద్ధమైన ఇళ్లను కూడా ఇప్పుడు తన ఖాతాలో వేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షల ఇళ్లను పూర్తి చేశాం నిర్మాణం. మరో 3 లక్షల ఇల్లు కూడా నిర్మాణం పూర్తవుతుంది. దీపావళికి మొత్తం అంటే 6 లక్షల ఇల్లు పేదల చేతిలో పెడతామన్నట్టుగా మాట్లాడారు. ఎవరైనా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 15 నెలల్లోనే దాదాపు 6 లక్షల ఇల్లు నిర్మించేశారా అని అనుకునే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవి ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు అనేది మాత్రం చెప్పరు. మా హయాంలోనే పూర్తయ్యాయని చెప్పుకుంటూ ఉంటారు. ఇవి ఎప్పటివి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలని పేదలకు ఇచ్చారంటే 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఒక్కొక్కరికి సెంటున్నర చొప్పున జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి మొదలు పెట్టారు. వైఎస్ఆర్సీపీ దిగిపోయే నాటికే 9,02,000 ఇళ్ల నిర్మాణం పూర్తి అయిపోయింది. ఇంకో 2 లక్షల ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో ఉండగానే ప్రభుత్వం మారింది. ఆ ఇళ్లే జగన్మోహన్ రెడ్డి ఏ ఇల్లు అయితే మంజూరు చేసి నిర్మిస్తూ వచ్చారో అవి వివిధ దశల్లో ఉన్నాయి కాబట్టి లబ్ధిదారులు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మెల్లమెల్లగా కొన్ని పూర్తవుతూ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నవి ఆ ఇల్లే. మరో 3 లక్షల ఇల్లు మేము వచ్చిన తర్వాత పూర్తి చేశాం అని చెప్తున్నారంటే సొంతంగా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసి ఇచ్చినవి కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు జరుగుతూ వచ్చిన మరో 3 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 15 నెలల కాలంలో పూర్తయింది. మరో 3 లక్షల ఇల్లు కూడా పూర్తయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ మేము వచ్చిన తర్వాతనే 6 లక్షల ఇల్లు నిర్మించామని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉండకపోతే ఈ రోజు ఈ ఇళ్ల నిర్మాణం అన్న ఊసన్నదే ఉండేది కాదు.